హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఎపిసోడ్ 5 స్టార్టింగ్లో హనాబి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది కాబట్టి పరిగెత్తుకుంటూ తనని భుజాన వేసుకొని వాళ్ళ స్కూల్ నర్సింగ్ హోమ్కి తీసుకొస్తాడు. అలా అక్కడ డాక్టర్ రెస్పాండ్ అయ్యేలోపే తనే అక్కడ ఉన్న టెస్ట్లన్నీ చేసి తనకి అవి చేయండి ఇవి చేయండి అని చెప్తుంటే అవి చెప్పాల్సింది నేను అని అంటుంది వాళ్ళ డాక్టర్. అయినా ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు నేను అనేది చూస్తారా అని అడుగుతాడు. ఎందుకంటే మన హీరో ఆల్రెడీ డాక్టర్ కదా, కాబట్టి అదే అలవాట్లు పేషెంట్కి ట్రీట్మెంట్ చేసేయాలి అన్న తొందరలో ఉండింటాడు. పైగా పేషెంట్ హనాబి, ఇంకెందుకు ఆగుతాడు? అలా వాళ్ళ డాక్టర్ నేను చూస్తాను ఆగు అని అంటూ ఉండగానే హనాబికి మెలకు వస్తుంది. నీకు బాగానే ఉందా అని టెస్ట్ చేస్తుంది ఆమె. ఇక్కడేమో ఇంతకుముందు హీరో వీళ్ళ ముగ్గురికి చెప్పింటాడు కదా ఇలా ఫ్యూచర్లో జరగబోతుందని, అలానే జరిగింటుంది. దాంతో భయపడి అలా ఇలా జరిగింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా క్లాస్కి వచ్చిన వెంటనే హీరోతో నువ్వు ఎలా చెప్పగలిగావు అది ఇదని అడుగుతూ ఉంటే వీడి వేలు ఫ్రాక్చర్ కూడా అవుతుంది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. బ్రేక్ టైంలో హనాబికి ఎలా ఉందో చూద్దామని నర్సింగ్ హోమ్కి వెళ్తే అక్కడ హనాబి ఉండదు. ఎక్కడికి వెళ్ళింది అంటే ఇందాకనే లేచి వెళ్ళిపోయింది అని చెప్తుంది వాళ్ళ డాక్టర్. వెంటనే హనాబిని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడు డైరీలో చదివిన చోటు గుర్తొచ్చి అక్కడికి వెళ్తాడు. చూస్తే హనాబి కరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఇతనితో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు నీ పనులలో బిజీగా ఉన్నావన్న విషయం నాకు అర్థమైంది, కానీ ఒక్కసారి కలవలేవా, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంటే నాకు తనంటే ఇష్టం లేదన్న విషయం నీకు ఎన్నిసార్లు చెప్పాలి? తను చావు బతుకుల మధ్య ఉంది కాబట్టి తన మీద జాలిపడి ప్రేమించినట్లు చేశాను తప్పించి నాకు తన మీద ఇష్టం లేదు, నేను ఎప్పుడు తనని మర్చిపోయాను అని అన్న వెంటనే ఇలాంటి మనిషి అని తెలియక నీ మీద ఆశలు పెట్టుకున్నా చూడు, నాది బుద్ధి తక్కువ అంటూ అరుస్తుంది. అలా తన్ని కొట్టడానికి పోతూ ఉంటే అంతలో అక్కడికి వచ్చిన హీరో హనాబిని లాక్కొని పక్కకు వచ్చి అతన్ని మర్చిపో హనాబి, అతన్ని ఇంకెంతలా ప్రేమించి నీ స్థితిని ఇంకా దిగజార్చుకుంటావు, నీ పరిస్థితి నీకు అర్థం కావట్లేదా అంటూ అరుస్తాడు. అసలు నీకేం అర్థమవుతుందని అంటూ మళ్ళీ హీరోని కొట్టి పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక్కసారి వచ్చి కలువు అని అంటున్నా అతను నేను రాను అంటూ నీ ఫ్రెండ్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళిపో అని అంటాడు. అందుకు హీరో వచ్చి హనాబిని లాకెళ్ళడానికి ట్రై చేస్తుంటే విదిలించుకొని అక్కడే అతని దగ్గర ఉన్న గిటార్ని పగలగొట్టేస్తుంది. అతను ఒక బ్యాండ్ మెంబర్ అన్నమాట, సింగర్, గిటారిస్ట్. అతని గిటార్ని పగలగొట్టేస్తుంది. నువ్వు ఇలాంటి పనికి మాలినోడివో నాకు అర్థమైంది, అందరికి కూడా తెలియాలి కదా అని అరుస్తుంటే ఆల్రెడీ చావబోతున్న దానికోసం ఇంతలా ఎందుకు చేస్తున్నావు అని అంటే అందుకు హనాబికి ఫుల్గా కోపం వచ్చి అతన్ని కొట్టడానికి పోతుంది. అతను ఆమెను తోసేయడంతో హనాబి కింద పడిపోతుంది. దాంతో మన హీరోకి ఫుల్ కోపం వస్తుంది, వెళ్ళి ఆ అబ్బాయిని కొట్టేస్తాడు. అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని అంటూ హీరో అతన్ని తిడుతుంటే అసలు నీ సిచ్యువేషన్ అర్థం కాదు నీకు, తన మనసులో ఏముందో నీకు తెలిసే మాట్లాడుతున్నావా, ముందు తన బుర్రలో ఏం ఆలోచిస్తుందో తెలుసుకో, తర్వాత అనకూడదు గాని అంటూ అక్కడ నుండి కోపంగా వచ్చేస్తాడు. ఇంకా బాధలో హనాబి అక్కడ నుండి డల్గా నడుచుకుంటూ వస్తుంటే దూరంగా హీరో ఫాలో అవుతూ వస్తాడు. అలా హనాబి ఒక చోట ఆగి హీరో దగ్గరికి వెళ్ళి నా వెంట రాకు, నన్ను ఫాలో అవ్వకు అంటూ కోపంగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాంతో మన ఎపిసోడ్ 5 అయిపోతుంది. ఎపిసోడ్ 6 స్టార్టింగ్లో మనకి పాస్ట్ చూపిస్తారనమాట. అందులో ఈ ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. వీళ్ళల్లో ఒకరు హనాబి. వీళ్ళిద్దరూ హనాబి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు ముగ్గురు కలిసి ఆ అకాడమిక్ ఇయర్ అయిపోయేలోపు ఒక్కసారి స్కూల్ బంక్ చేసి వీళ్ళు ఒక స్పెషల్ ప్లేస్లో నూడిల్స్ తిందాము అని అనుకుంటారు. అలా ప్లాన్ని ప్రపోజ్ చేసింది మన హనాబినే అనమాట. మిగతా ఇద్దరికి ఇంట్రెస్ట్ లేకపోయినా చాలా కన్విన్స్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ వెళ్ళడానికి ఒప్పుకుంటారు. అలా ఇంకా వాళ్ళు ఒక రోజు బయలుదేరుతారు. బస్సులో వెళ్తున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆడుకుంటూ ఒక వీడియో కూడా రికార్డ్ చేసింటారు. ఆ వీడియో ఎవరి కోసమో కాదు, హనాబి వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, ఈ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండే ఇంతకు ముందు ఎపిసోడ్లో మనము హనాబితో గొడవపడిన ఆ అబ్బాయి కోసమే వాళ్ళు ముగ్గురు కలిసి ఒక వీడియో రికార్డ్ చేస్తారు. బాగున్నావా అన్నయ్య, ఎలా ఉన్నావు, తనని బాగా చూసుకుంటున్నావా, అది ఇది అని. అలా వాళ్ళు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నప్పుడే కరెక్ట్గా ఆ బస్సుకి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో అందరూ కింద పడిపోయి ఉంటారు. చాలా మందికి చాలా గాయాలయ్యి ఉంటాయి. ఇంకా బస్సులో లాస్ట్ సీట్లో కూర్చొని ఉంటారు కాబట్టి ఆ బస్సుకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడంతో
అందరూ ముందుకొచ్చి ఆ పగిలిపోయిన గ్లాస్ నుండి బయటికి రావాల్సి ఉంటుంది. అలా హీరోయిన్ వీళ్ళిద్దరిని లాక్కుంటూ వస్తుంది. కరెక్ట్గా హీరోయిన్ బయటికి వచ్చి వీళ్ళిద్దరిని లాగేలోపే వెనకాల నుండి వేరే వాళ్ళు వచ్చి హీరోయిన్ని అక్కడి నుండి లాక్కొని తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ ఫుల్గా మంటలు అంటుకొని ఉంటాయి. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని కాపాడాలి అన్న దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ పోతున్నా వాళ్ళు రానికుండా ఆపుతారు. లోపల వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ట్రై చేస్తారు బయటికి రావడానికి, కానీ రాలేక లోపలే ఉండిపోతారు. అలా మన హీరోయిన్కి అదొక పెద్ద ట్రామా లాగా అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు సీన్లో హనాబి ఒక హాస్పిటల్లో ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ యాక్సిడెంట్లో ఇరుక్కుపోయిన ఇద్దరు అమ్మాయిలలో ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది, ఇంకొక అమ్మాయి కోమాలో ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి దగ్గరికి మన హనాబి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. నీ బాయ్ ఫ్రెండ్ కొంచెం బిజీగా ఉన్నాడు, ఎంతైనా బ్యాండ్లో మెంబర్ కదా, కొంచెం బిజీగానే ఉంటాడు, ఫ్రీ అయిన వెంటనే ఫస్ట్ నీ దగ్గరికే వస్తాను అని చెప్పాడు అని మాటలు చెప్తూ ఉంటుంది. అంతలో అక్కడికి వాళ్ళ అమ్మ రావడంతో హనాబిని బయటికి తీసుకొచ్చి మాట్లాడుతుంది. ఆంటీ, మీరు ఇంకా టెన్షన్ పడకండి, తను తొందరగానే క్యూర్ అవుతుందిలే, కానీ తను క్యూర్ అయితే నన్ను ఎలా తిట్టుకుంటుందో, నన్ను దగ్గరికి కూడా రానివ్వదేమో, నన్ను కనీసం కూడా చూడనివ్వదేమో అని భయం వేస్తుంది అని అన్నాక, ఇంకా మీరు ఎన్ని రోజులు ఈ భారాన్ని మోస్తారా ఆంటీ, మీరు టెన్షన్ తీసుకోకుండా తనకు బాగా అవుతుందిలే అని అంటుంది హనాబి. ఇంకా అక్కడ నుండి వచ్చేసేటప్పుడు నన్ను మోయొద్దని చెప్పి ఇంకెన్ని రోజులు నువ్వు మోస్తావు అని అంటుంది వాళ్ళమ్మ. అందుకు హనాబి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వచ్చేస్తుంది. అదంతా అక్కడే దాక్కొనున్న మన హీరో వింటాడనమాట. ఇంట్లోనేమో హీరో బెడ్ మీద పడుకొని ఉన్నాడని అనుకొని వాళ్ళక్క కాలుతో కొట్టి మరీ హీరోని లేపడానికి ట్రై చేస్తుంటే ఆ ప్లేస్లో నుండి వాళ్ళ ఫ్రెండ్ లేస్తాడు. మీరేంటి ఇక్కడున్నారు అంటూ షాక్ అవుతుంది. అలా ఇంట్లో వీళ్ళెవ్వరికీ తెలియకుండా వచ్చి ఉన్నందుకు గిల్టీగా ఫీల్ అయ్యి మోకాళ్ళ మీద కూర్చొని ఉంటాడు. అంతలో అప్పటి వరకు చింపేదానిలాగా ఉన్న వాళ్ళ అక్క నీట్గా రెడీ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఆమెను చూసిన వెంటనే చాలా షాక్ అవుతాడు వాళ్ళ ఫ్రెండ్. ఎందుకు వచ్చారు అని అడిగితే, ఇలా మీ తమ్ముడి కోసం వచ్చాను, కానీ వాడి ఇంట్లో లేడని తెలిసి అక్కడే ఉండి అలాగే నిద్ర పట్టేసింది అని అంటాడు. అయినా నువ్వు నా కోసం వచ్చావేమో అని అనుకున్నాను అని అంటుంది వాళ్ళక్క. అలా మీకు ఒక విషయం చెప్పాలనే వచ్చాను ఇంటికి అంటూ హీరో రాసిన సూసైడ్ లెటర్ని వాళ్ళక్కకి ఇస్తాడు. వాళ్ళక్కది చదివి ఇంత గలీజు ఎవరు సూసైడ్ లెటర్ రాశారు అని అంటుంది. కానీ కింద వాళ్ళ తమ్ముడి పేరే చూసేసరికి చాలా షాక్ అవుతుంది. అయ్యో, మా అమ్మ లెటర్ చదివితే ఎంత బాధపడుతుందో, వాడికి ఇంత కష్టం ఏమొచ్చింది, మాతో ఎప్పుడూ ఏం చెప్పలేదే, అందుకేనా నా వస్తువులన్నీ దొంగతనం చేస్తున్నాడు ఆ స్ట్రెస్ తట్టుకోలేక, పాపం బిడ్డ ఎంత కష్టపడుతున్నా నేను అస్సలు ఇంతవరకు గమనించుకోలేకపోయానే అంటూ బాధపడుతుంది. ఇక్కడేమో హీరో ఆ బ్యాండ్ మెంబర్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇంకెన్ని రోజులు పారిపోతావు, అసలు నేను ఏం బాధ పెడుతుంది చెప్పు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అలా ఇప్పుడు సీన్లో మా తమ్ముడు ఇంత కష్టాన్ని ఒక్కడే భరిస్తూ వచ్చాడా అని బాధపడుతూ వాళ్ళిద్దరూ హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు. అంతలో వాళ్ళ తమ్ముడు ఇంటికి రావడంతో వచ్చేసావా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది వాళ్ళక్క. ఎందుకు ఇలా చేశావు, నువ్వు ఇంత పని చేస్తావు అస్సలు అనుకోలేదు, అంత కష్టం నీకేమొచ్చింది, నీకేం బాధ ఉంది అని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు, పోండి అంటూ వాళ్ళని పక్కకు జరిపేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు. అలా 1 year బ్యాక్ అసలు బస్ యాక్సిడెంట్ ఏమైంది, ఏం జరిగింది అని ఇంటర్నెట్లో దొరికిన ఆర్టికల్స్లో దొరికిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చదువుతాడు. అప్పుడే ల్యాప్టాప్ పక్కనున్న హనాబి డైరీ గ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇది మెరుస్తుంది అని ఓపెన్ చేసి చూస్తాడు. చూస్తే హనాబి ఇంతకుముందు రాసిన పేజీలని డిసప్పేర్ అయిపోయి ఇప్పుడు కొత్తగా మళ్ళీ రాయడం మొదలవుతుందన్నమాట. చూస్తే అలా ఒక సెంటెన్స్ రాసిన తర్వాత దాని మీద నీళ్ళ చుక్కలు పడినట్లు అనిపిస్తుంది. ఎక్కడి నుంచి పడుతున్నాయి ఇవి అని ఎతుకుతాడు. తర్వాత అర్థమవుతుంది, ఓహో, హనాబి తన డైరీలో ఇవన్నీ రాస్తుంటే ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి ఈ నీటి చుక్కలు కూడా హనాబి కన్నీరే అన్న విషయం అర్థమవుతుంది. అలా ఇప్పుడు హనాబి ఏడుస్తూ ఈ డైరీ రాస్తుందా అని అనుకుంటాడు. వెంటనే తనని కలిసి తనకి ధైర్యం చెప్పాలి అని అనుకుంటాడు. దీంతో ఎపిసోడ్ 6 అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.